అమ్మమ్మ తన కంపెనీలో తనే పనిచేస్తూ శాలరీ తీసుకుంటోంది. తన పనికి తన మనవడితోనే విలువ కట్టించుకుంది. ఏంటి సిద్ధు, తప్పు చేస్తున్న వాళ్ళ చెయ్యి వణుకుతోంది? నీ మొహం చూస్తుంటే నువ్వేదో చెప్పాలనుకుంటున్నావని అనిపిస్తుంది. పోనీ నువ్వు తొడుగు స్వాతి. ఇదేంటి ఇక్కడికి వచ్చేస్తున్నాడు? నేను వీళ్లతోనే నిజం చెప్పిద్దామని ఇదంతా ప్లాన్ చేశాను. ఇప్పుడు వీడిక్కడ దీన్ని చూశాడంటే దీంతో గొడవ పడతాడు. ఇది నేను నీ పెళ్ళం స్వాతిని కాదంటుంది. ఏమీ చేయలేక వాడిక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నో, ఇది ఇలా జరగడానికి వీల్లేదు. నేను అనుకున్నట్టే జరగాలి. ఒక్క నిమిషం, రింగులు మారిపోయినట్టున్నాయి. నేను వాడికి ఫోన్ చేసి వస్తాను. మల్లికారా. అమ్మా, ఇంకొకసారి ప్రయత్నించండి. ఏంటి హరి ఇది? కనీసం ఫోన్ కూడా చేయకుండా ఇలా సడన్ గా వచ్చేసావేంటి? ఏంటండి ఇది? మీరేమో నా భార్యని చూశారని నన్ను అక్కడ ఉంచేశారు. మీరు నా భార్యని చూపిస్తారనే ఆశతో నేను అక్కడ ఉండిపోయాను. నా భార్యను నేను వెతుక్కోవట్లేదు. అసలు మీరు వెతుకుతున్నారో లేదో నాకు తెలియట్లేదు. నీకు అనుమానం ఎందుకొచ్చింది హరి? స్వాతిని చుట్టుపక్కలే చూశానని నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి నాకు చెప్పాడు కాబట్టి. ఏంటి, నీ ఫ్రెండ్ చూశానన్నాడా? అయితే ఖచ్చితంగా త్వరలోనే నీ స్వాతి నీకు దొరుకుతుంది హరి. గ్యారంటీగా నేను వెతికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. మా ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ప్లీజ్ నువ్వు వెళ్ళు. సరే, మీరు కొంచెం త్వరగా వెతికి పెట్టండి ప్లీజ్. ఒకవేళ మీకు కుదరకపోతే నాకు చెప్పండి, నేనే వెతుక్కుంటాను. ఓకే ఓకే, యు గో. ఐల్ కమ్ అండ్ టాక్ టు యూ. ఓకే అండి, నేను వెళ్తాను. రే సిద్ధు, లేవరా, లే, పైకి లే. నాకు ముందు నుంచే డౌట్గా ఉంది. నందిని మీకు మళ్ళీ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ ఉంగరాలు కావాలని చిన్నవి తీసుకొచ్చిందని. నీ డౌట్ కరెక్టే మల్లిక. ఆ రింగులు కావాలనే చిన్నవి తీసుకున్నాను. అదేంటి నందిని, రింగ్స్ చిన్నవి తీసుకుంటే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కదా? అవునమ్మా, నువ్వు అన్నది నిజమే. నందినికి ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టం లేదు. ఇంకో విషయం, ఈ ఎంగేజ్మెంట్ జరగాల్సిన అవసరం కూడా లేదమ్మా. అవును మల్లిక, ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదనే చిన్న రింగులు తీసుకున్నాను. ఎందుకు నందిని? నాకు కావాల్సింది ఈ ఎంగేజ్మెంట్ జరగడం కాదు, వాళ్ళ నోటి నుంచి నిజం చెప్పించడం. అది చెప్పించాలంటే ఎంగేజ్మెంట్ నిజంగానే జరిగిపోతుందన్న టెన్షన్ వాళ్ళలో కలిగించాలి. పరాయి ఆడదాన్ని సిద్ధు కన్నెత్తి చూడ్డం కూడా ఇష్టపడ్డు. ఆ విషయం నీకు బాగా తెలుసు. అలాగే పెళ్ళైన ఆడది ఇంకో మగాడితో తాళి కట్టించుకోదు. ఇదంతా చేసింది వాళ్లతో నిజం చెప్పించడానికే కాని వాళ్ళిద్దరికీ నిజంగా పెళ్లి చేసి ఒకటి చేసి నా జీవితాన్ని ఎడారి చేసుకోవడానికి కాదు. అందుకే అంత టెన్షన్ పెట్టినా వాళ్ళు నిజం చెప్పరేమో అని అనుమానంతోనే చిన్న రింగులు తీసుకున్నాను. అందుకే సిద్ధు, నేను చెప్పేది వినండి. ఇక్కడే ఉంటే అది మిమ్మల్ని కలపదు, కలిసి బతకనివ్వదు. కాబట్టి మీరు ఇల్లు వదిలేసి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోండి. హ్యాపీగా ఉండండి. వాళ్ళు హ్యాపీగా ఉండాలనే అత్తయ్యగారు.
వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించింది. మరి మీరేంటి వాళ్ళని ఎక్కడికో వెళ్ళిపోమని చెప్తున్నారు? అబే అదేం లేదమ్మా, అది ఇప్పుడు కాదు, ఈ పెళ్ళి అయిపోయాక. ఈ పెళ్ళి అయిపోయాక హనీమూన్కి వెళ్ళమని చెప్తున్నానంతే. అయితే ఓకే. ఈ నిశ్చితార్థం ఎలాగో ఆగిపోయింది, పెళ్లి మాత్రం బాగా చేద్దాం. వచ్చి గంట అవ్వలేదు, అప్పుడే ఫోను. చెప్పండి మల్లిక గారు. లోకి, ఎక్కడికి వెళ్ళిపోయావు? వామ్మో, సెక్యూరిటీ కోసం వెళ్తే టోటల్గా మ్యాటర్ సెట్ చేసేలా ఉందే. రెడీ అవుతున్నాను, ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను. అమ్మో, గంట? వెంటనే రా లోకి. ఏమైంది? ఏమో తెలీదు, ఏదోలా ఉంది, ఏదేదో అయిపోతుంది. ఎస్, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు నిదానంగా ముగ్గులోకి దింపి నిజం చెప్పించాలి. ఏంటి? అదే, ఏదో అయిపోతుందని భయంగా ఉంది. నువ్వు నా పక్కనే ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నేనేదో మీ లవర్ అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? కావచ్చేమో. ఎక్కడండి, అయినా మీరు కోటేశ్వరులు, నేను నార్మల్ ఎస్ఐనే. మీరెక్కడా, నేనెక్కడా? నువ్వెక్కడో నేనెక్కడో ఇక్కడికి వస్తే తెలుస్తుంది. అంత ఈజీగా చెప్పే రకం కాదేది. ఓకే, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, రా రాలోకి. నీతో నాకు కావలసిన పనులు చాలా ఉన్నాయి, రా. వస్తున్నా మల్లిక. ఈరోజు ఎలాగైనా నీ చేత నిజం చెప్పిస్తాను. సార్ చెప్పండి సార్. లోకి, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఎనీ ప్రోగ్రెస్? ఎస్ సార్, ఇట్స్ పాజిటివ్. మల్లిక ఇప్పుడు నా మీద చాలా నమ్మకాన్ని చూపిస్తుంది సార్. ఈ రోజే నిజం తెలుసుకోబోతున్నాను. లోకి, నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు దమయంతి గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలి. ఐజీ గారు 2-3 రోజుల్లో సిటీలో దిగుతారు. ఆయన వచ్చాక మల్లికని ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలుస్తాడు. అప్పుడు నీ టాపిక్ వస్తే ఆయన మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంటాడు. అప్పుడు మొత్తం మ్యాటర్ అంతా డేంజర్లో పడుతుంది. ఎస్ సార్, ఐ నో సార్. రిస్క్ చేశావు, కానీ జాబ్ రిస్క్లో పడేటట్టు చేసుకోకు. ఓకే, ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే లోకి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. అజీ, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏంటి లక్ష్మి, వినోద్ దగ్గరికి వెళ్ళొస్తాను వెళ్ళావు? ఏంటి అక్కడ విశేషాలు? వినోద్ ఎలా ఉన్నాడు? సంధ్య ఎలా ఉంది? ఈష ఎలా ఉంది? రోజీ గురించి అడగరా చల్సాని గారు? అజీ, గ్రానీని చూసారా? మీరు గ్రానీని చూసారా? ఎలా ఉంది గ్రానీ? ఎలా ఉంది? ఎలా ఉంటుంది లోకి? లక్ష్మీదేవి ఎవరి దగ్గర అన్నా డబ్బు తీసుకోవడం చూస్తుంటే ఎలా ఉంటుంది? ఏంటజ్జీ మీరు చెప్పేది? ఒకప్పుడు లక్ష్మీదేవిలా నిలబడి నెల వచ్చేసరికి కొన్ని వందల చెక్కుల మీద సంతకాలు పెట్టి అందరికీ జీతాలిచ్చిన చేతులతో ఇప్పుడు తన మనవడి కంపెనీలోనే ఓ జాబ్ చేస్తూ సాధారణ ఉద్యోగిలాగా జీతం తీసుకుంటోంది లోకి రోజీ. ఎందుకజ్జీ, ఎందుకు గ్రానీ ఇలా చేస్తోంది? మనం ఎంత బాధపడినా ఉపయోగం లేదురా లోకి. పట్టుదల ముందు పుట్టి తర్వాత తను పుట్టింది. అయినా బావా, గ్రానీకి చిన్న జాబ్ ఇవ్వటం ఏంటి? ఏదైనా పెద్ద జాబ్ ఇవ్వచ్చు కదా. పెద్ద జాబ్ కాదు లోకి, రోజీని త్వరలోనే
కంపెనీ ఎండీని చేయబోతున్నాడు వినోద్. నిజమా నిజమా అజ్జీ? అవునులోకి. రోజీకి తను పనిచేస్తుంది వినోద్ దగ్గరే అని తెలిసేలోపు తనని ఎండీని చేసి ఆ కంపెనీని లీగల్గా రోజీకి అప్పచెప్పేస్తాడు వినోద్. అప్పుడు గ్రానీ మళ్ళీ ఇదివరకులాగే మనతో కలిసి హ్యాపీగా ఉంటుంది. అదే జరగాలని అందరి కోరికరా. కానీ ఆ దేవుడు ఏమని దీవిస్తాడో మనకెవరికీ తెలియదు కదా. ఏంటివి విజయ్? నాకేం తెలుసు, ఓపెన్ చేసి చూద్దాం. కొత్త బట్టలు. రోజీ, నీకు సరిపోయే బట్టల్లా ఉన్నాయి. ఇవి నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయిరా. అది సరే, ఇవి ఇక్కడ ఎందుకున్నాయి? ఎవరు తెచ్చారు? ఎవరి కోసం తెచ్చారు? అవి మీకోసమే, నేనే తీసుకొచ్చాను. అమ్మమ్మా, నువ్వు తెచ్చావా? అవును, నేనే తెచ్చాను. ఎందుకు తెచ్చావు? అదేంటి రోజీ అలా అంటావు? ఈరోజు శాలరీ వచ్చింది కదా, అందుకే తీసుకొచ్చాను. అంటే నువ్వు సంపాదిస్తున్నావు, మేం సంపాదన లేకుండా ఇంకా నీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నామని చూపించుకోవడానికా? ఏయ్ రోజీ, ఏమైంది నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది? నువ్వు ఉండు విజయ్, మధ్యలో రాకు. ఏ రోజీ, నేను మీకు బట్టలు కొనకూడదా? నీకు ఆస్తున్నప్పుడు నువ్వే కొన్నావు, ఓకే. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా నువ్వే కొంటున్నావంటే అర్థం ఏంటి? నాకు నువ్వు తప్ప వేరే లోకం లేదని అర్థం. నేనేం చేస్తున్నా అది నీకోసమే అని అర్థం. కాదు, నువ్వు నన్ను అవమానించాలని చేస్తున్నావని అర్థం. నీ గొప్పదనం చూపించుకోవాలని చేస్తున్నావని అర్థం. రోజీ, ఆ మాటని నా మొహంలోకి చూసి చెప్పు. రోజీ, ఒక ఆడదానికి పుట్టాక తల్లిదండ్రుల తోడు, పెళ్ళయ్యాక భర్త తోడు, తల్లయ్యాక పిల్లల తోడు. కానీ నాకు నువ్వు పుట్టాక ఎవరి తోడు అవసరం లేకపోయింది. నా భర్త, స్నేహితురాలు, కూతురు, అల్లుడు, నా మనవడి కంటే నువ్వే నాకు ముఖ్యమైపోయావు. అలాంటి నిన్ను నేను అవమానించాలని చూస్తానా? నీ మీద నేను గొప్పదనం చూపించుకుంటానా? నేను గొప్పదనం చూపించుకుంటాను. అదెప్పుడో తెలుసా? నా మనవరాలికి ఎవరూ కొనివ్వలేంది నేను కొనిచ్చినప్పుడు, నేననుకున్నంత ఆస్తి సంపాదించి నీకిచ్చినప్పుడు. అప్పుడు కూడా చూపించేది నీ కాదు, నిన్ను నా పక్కన పెట్టుకుని అందరికీ గొప్పగా చూపించుకుని, చూసారా నా మనవరాల్ని మళ్ళీ ఎలా నిలబెట్టానో అని గర్వంగా తలెత్తుకుని 10 మందికి చెప్తాను. అయినా రోజీ, అవమానించడానికి నువ్వెవైనా నా పగదానివా? నా పతనం కోరేదానివా? నువ్వు నా ప్రాణానివి. నిన్ను నేనెందుకు అవమానిస్తాను రోజీ? ఇవన్నీ నేను నీకు చెప్తేనే తెలిసే విషయాలు కాదు. నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్విప్పుడన్న ఈ మాటలన్నీ నీ గుండెలో మాటలు కాదు. చెప్పు రోజీ, ఎందుకన్నావు ఆ మాటలు? ఎవరైనా అనిపించారా? లేకపోతే నిజంగా నీకే అనిపించిందా? రోజీ చెప్పు, చెప్పు రోజీ, చెప్పు. రోజీ, ఏడుస్తున్నావా? ఏంటి? ఏడుకో అమ్మమ్మ. రోజీ, ఏంటిది? ఊరుకోమ్మా. నేను క్షమించమ్మమ్మా, క్షమించమ్మా. లేదమ్మమ్మా, దేవతలాంటి నిన్ను దెయ్యం పట్టిన దానిలా మాటలు అన్నాను. నేను క్షమించమ్మమ్మా. కానీ ఈ మాటలేవి నేను నిజంగా అనలేదమ్మమ్మా, కావాలనే అన్నాను. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ నీ గురించి నువ్వు పట్టించుకోవట్లేదని అన్నాను. రోజీ, నీకు కోపం తెప్పిస్తేనన్నా నా గురించి పట్టించుకోవడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావని అలా అన్నాను. నాకు తెలుసు, నువ్వు నన్నెన్ని మాటలన్నా, నన్ను దూరంగా పంపించేసినా నాకు నీ మీద ప్రేమ కానీ కోపం రాదు రోజీ. నేనెప్పుడైనా నీ గురించి ఆలోచిస్తాను కానీ నా గురించి నేను ఆలోచించుకోను. తెలుసమ్మమ్మా, ఇప్పుడు కూడా నువ్వు మాకు బట్టలు తెచ్చావు కానీ నీకు నువ్వు తెచ్చుకోలేదు కదూ.
నాకు తెలుసు. అందుకే నేను ఇలా మాట్లాడినాను. అసలు నేను ఇలా మాట్లాడడం కాదు, ఆ నందిని ఇలా నాన్న మాటలు అని ఇంట్లోంచి తరిమేసినా తప్పులేదు. రోజీ, అప్పుడు కూడా నేను నీ గురించి ఆలోచిస్తాను. ఆలోచిస్తావు. రేపే షాపింగ్కి వెళ్ళి నీకు బోల్డ్ అని బట్టలు కొనకపోతే చూడు. కొనొచ్చులే గాని ముందు మీ బట్టలు తీసుకుని లోపల పెట్టుకోండి. ఆ మిగతా బట్టలు కొరియర్ పంపించండి. కొరియరా? ఎవరి గ్రాని? వినోద్కి, లక్ష్మికి, చలసాని గారికి. అందరికీ కొన్నావు కానీ నీకు మాత్రం కొనుక్కోలేదు కదూ. నాకు శాలరీ వచ్చిన ఈ రోజు నేను ఆనందంగా ఉండాలనుకున్నాను, స్వార్థంగా కాదు. అది సరే అమ్మమ్మా, వచ్చింది ఒక్క జీతమే కదా, దాంతోనే ఇంతమందికి బట్టలు కొనేస్తే మనకి ఖర్చులకి ఉండవు కదా. ఈ నెల కొంతమందికి, నెక్స్ట్ మంత్ కొంతమందికి, అలా ప్రతి నెల కొంచెం కొంచెం కొనుంటే బాగుండేది కదా. లేదు రోజీ, నాకు 1 మంత్ శాలరీనే కాదు, బోనస్ గా ఇంకొక మంత్ శాలరీ కూడా కలిపిచ్చారు. అంటే మొత్తం 2 మంత్ శాలరీ వచ్చింది. వావ్, సూపర్బ్. వాటితోనే అందరికీ బట్టలు కొన్నాను. రోజీ, ఈ బట్టలు నీకు నచ్చాయా? చాలా బాగుందమ్మమ్మా. థ్యాంక్ యూ. తీసుకెళ్లి బట్టలు లోపల పెట్టు. విజయ్, నీ డ్రెస్ ఎలా ఉంది? సూపర్ గ్రాని. సరే, ముందు ఈ బట్టలు తీసుకుని లక్ష్మికి, ఇది చల్సాని గారికి, వినోద్కి కొరియర్ చేయి. అలాగే గ్రాని. అమ్మమ్మా, ఈ బట్టల కవర్ ఎవరిది? ఎవరిదమ్మమ్మా ఇది? నేను బట్టలు పెట్టుకుందామని ఇన్నర్ బిర్వా ఓపెన్ చేస్తే దాంట్లో ఉంది ఈ కవర్. ఎవరిదమ్మమ్మా ఇది? రోజీ, ఇదెందుకు తీసా? అసలు నీ బట్టలు ఆ లోపల పెట్టడం ఎందుకు? అమ్మమ్మా, ఇది నువ్వు చూడాల్సింది కాదు. ఈ బట్టలు వేరే వ్యక్తివి. వేరే వ్యక్తా? అంటే ఆడా మగా? ఆడో మగో నీకెందుకు రోజీ? అసలు అనవసరమైన ఆలోచనలు నీకెందుకు? అది కాదమ్మమ్మా, ఆ పర్సన్ ఎవరు? రోజీ, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మనకి మంచిది. ఏ విషయమైనా తెలియాల్సిన టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. ఇంకెప్పుడు నువ్వు ఆ ఇన్నర్ లాకర్ తెరవాలని చూడుకో. చూస్తే నా మీదొట్టే. అమ్మమ్మ ఇప్పటి వరకు నా దగ్గర ఏ విషయమూ దాయలేదు, కానీ ఈ విషయం ఎందుకు దాస్తోంది? అసలు ఆ పర్సన్ ఎవరు? మా అందరితో పాటు ఇంకెవరికో బట్టలు కొన్నది అంటే ఆ వ్యక్తి అంత కావాల్సిన వ్యక్తా? ఆ బట్టలు మాకు తెలియకుండా ముందే దాచి ఉంచిందంటే ఆ మనిషి ఎవరికి తెలియకూడని మనిషా? అసలు ఆ మనిషి ఆడా మగా? అమ్మా, మీకు షాకింగ్ న్యూస్ తెలుసా? ఏంటి దీపక్? సిద్ధుకు పెళ్ళైపోయిందంట. ఏంటి, సిద్ధుకి పెళ్ళైపోయిందా? అవును. ఎప్పుడు? 5 days అయిందట. ఎక్కడా? గుళ్ళో జరిగిందంట. అవునా? అదేంటి మరి మనకెవరికీ చెప్పలేదు? శుభలేఖ కూడా ఇవ్వలేదు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేసి చెప్పడానికి, శుభలేఖలు పంచడానికి తనేం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోలేదు. ఆ విషయం అందరికీ తెలుసు కదా. సిద్ధు నందిని లవ్ చేసుకున్నారని వాళ్ళింట్లో కూడా తెలుసు. మరి ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా ఎందుకు చేసుకున్నారు? తను పెళ్లి చేసుకుంది నందినిని కాదు సంధ్య. మరి స్వాతి అనే వేరే అమ్మాయిని. అదేంటి వినోద్, సిద్ధు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఏమో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. కానీ సిద్ధుకు మాత్రం వేరే అమ్మాయితో పెళ్ళైపోయిందట. చెప్పు సిద్ధు.
ఓకే, నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను. నువ్వు నీ గురించి చెప్పగానే నేను సిద్ధుతో మాట్లాడాను. సిద్ధు దగ్గరికి తీసుకొచ్చి చేయాల్సిన పని చెప్పాను. ఓ, అంటే ఈ ప్లాన్ అంతా ఈవిడి గారిది. ఇక్కడికి రావడానికి కారణం ఈవిడే అన్నమాట.